ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు పలికినటువంటి ఈ మాటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేము శరీరధారులమై ఉన్నను, శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము కలవై ఉన్నవి అన్నాడు. అక్కడ రెండు సంగతులు ఆయన మనకు చెప్తున్నాడు. ఒకటి, యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రెండవది, యుద్ధంలో ఉపయోగించే ఉపకరణాలు లేక ఆయుధాలను గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధం, ఎవరికి ఎవరితో యుద్ధం, ఎందుకు యుద్ధం, ఎలాంటి యుద్ధం, ఆయుధాలేంటి, ఎవరికి ఎవరితో యుద్ధం అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఒకడు గుర్తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఒకడు దేవుని రాజ్యంలో చేర్చబడితే తనకు తెలియకుండానే ఒక యుద్ధ రంగంలోకి అతడు ప్రవేశించినట్టు. ఎందుకంటే అప్పటిదాకా ఏ సైతాను సంబంధిత దూతలతో తను వ్యవహరించాడో, ప్రయాణం చేశాడో, ఫ్రెండ్షిప్ చేశాడో, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ఇప్పుడు జీవం గల దేవుని వైపు తిరుగుతున్నాడు. జీవం గల దేవుని వైపు తిరిగినప్పుడు అప్పటిదాకా తనతో వ్యవహరించిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అతనికి శత్రువులు అవుతారు. యేసు ప్రభు మన జీవితాల్లోకి రాకముందు సైతాను యొక్క ప్రభుత్వంలో మనం ఉన్నాం. వాడి దూతలు మనల్ని లేలారు. అందుకే చెయ్యరాని కార్యాలు మన ద్వారా జరిగినాయి. అవునా? ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చేసామో ఆ గవర్నమెంట్ మాకొద్దు, ఆ ప్రభుత్వం మాకొద్దు, అది శాపగ్రస్తమైంది. మాకు జీవం కలిగిన దేవుడైన యేసయ్య గవర్నమెంట్ కావాలి, యేసయ్య ప్రభుత్వం కావాలని మనం ఎప్పుడైతే యేసయ్య గవర్నమెంట్లోకి వచ్చామో, మరి అంతకుముందు ఓల్డ్ గవర్నమెంట్ ఏం చేసిద్ది? ఖచ్చితంగా మన మీద యుద్ధం ప్రకటించిద్ది. అలాగా అసలు ఇరుకు మార్గ ప్రవేశమే పోరాటం అన్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అందులోకి అనేక మంది ప్రవేశించాలని పోరాడతారు, కానీ వాళ్ళ వల్ల కాదు అనే మాట స్పష్టంగా సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభుని నమ్ముకోవటమే ఒక పెద్ద పోరాటం, రక్షణ పొందటం ఇంకా పోరాటం. బలాత్కారులే పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుచున్నారు అన్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను కాలం మొదలుకొని ఇప్పటి వరకు బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. దేవుని రాజ్య ప్రవేశం, దేవుని రాజ్య ఆక్రమణ అంత తేలికైన విషయం కాదు. అది పొందాలంటే మనం కొన్నిటిని బలవంతంగా వదిలించుకొని బలాత్కారంగా అందులో ప్రవేశించాలట. ఎందుకు అలాంటి అవసరత ఏర్పడిందంటే, మనల్ని వెనక్కి లాగేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి కులం ఒక శక్తిలాగా లాగిద్ది, మతం ఒక శక్తిలాగా లాగిద్ది, పాత అలవాట్లు వ్యసనాలు కొన్ని శక్తులై లాగుతూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు, అప్పటికే ఉన్న అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా రకరకాల శక్తులు. వీటన్నిటికంటే ప్రప్రథమంగా శరీరము ఒక బలీయమైన శక్తి అయి దేవునికి లోబడకుండా, దేవుని రాజ్యంలో ఇరుకు మార్గంలో ప్రవేశించకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. వీటన్నిటిని అధిగమించిన వాడే అసలు యేసయ్య మార్గంలోకి ఎంటర్ అవుతాడు. అసలు యేసు ప్రభు మార్గంలోకి ఒకడు ప్రవేశించటమే పెద్ద పోరాటం, పెద్ద ఫైట్. అక్కడ సక్సెస్ అయినట్టే. మొదటి యుద్ధంలో గెలిచాం, ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయ్యాం, విశాల మార్గాన్ని వదిలేశాం. ఇక ఇరుకు మార్గ ప్రవేశం అయిన తర్వాత ఇక యుద్ధం అయిపోయిందా? నో. ఇక దారి పొడవునా యుద్ధాలే. హల్లెలూయా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగం బయటికి వచ్చి ఇక ఏ యుద్ధం, ఏ పోరాటం లేకుండా హాయిగా కనాన్లో చేరారా? అడుగడుగున అవరోధాలే, యుద్ధాలే, అన్నిటినీ దాటుకుంటా చివరికి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అలాగే మనం లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసిన లేక వ్యవహరించిన దయ్యాలు, దురాత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికి పోలేదు. వాటి మధ్యలో నుంచి మనం యేసయ్య రాజ్యంలోకి వచ్చాం కాబట్టి అవన్నీ కలిసి ఇక దాడి మొదలు పెడుతున్నాయి. ఒకటి కాదు,
గుంపులు గుంపులు అన్నది వాక్యం. ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడుచున్నది శరీరులతో కాదు అన్నాడు. అంటే మనుషులతో కాదు. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అని ఆ తర్వాత అంటాడు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము అన్నాడు. అంటే పోరాటం, యుద్ధం పోరాటం. ఏబు గ్రంథం 7లో అంటాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. ఏబు గ్రంథం 7 చూడు ఒకసారి, 7:1 చూడు. ఉందా? ఏముంది చదువు? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. అదిగో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. అంటే జీవితం అంతా ఫైటింగే అన్నమాట. నేను చెప్పానా? వాక్యం ఉందా? స్తోత్రం చెప్పండి పెద్దగా అందరూ కలిసి. ఇంకోసారి చెప్పండి. ఈ రిఫరెన్స్లన్నీ ఏం చెప్తున్నాయి? మనం యుద్ధ రంగంలో ఉన్నామని చెప్తున్నాయి. నీతికి అవినీతితో యుద్ధం, న్యాయానికి అన్యాయంతో యుద్ధం, పరిశుద్ధతకు పాపంతో యుద్ధం, తిరస్కారానికి మంచితనంతో యుద్ధం, క్రమమునకు అక్రమంతో యుద్ధం, ధనమా దైవమా, డబ్బుతో దేవునికి యుద్ధం, దేవునితో డబ్బుకి యుద్ధం, ఈ రెండింటి విషయంలో మనకి యుద్ధం. దేవుడిని ఎంచుకోవాలా, డబ్బుని ఎంచుకోవాలా, సిరియా దేవుడా? ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత ఇక పోరాటం స్టార్ట్, అంతర్మదనం స్టార్ట్, ఆధ్యాత్మిక సంగ్రామం స్టార్ట్, ఆత్మీయ పోరాటం స్టార్ట్. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా. తనకు తెలియదు కానీ డైలీ యుద్ధం చేస్తానే ఉంటాడు. తనకు తెలియదు, డైలీ పోరాడుతానే ఉంటాడు. అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది, అంతకుముందు నాకు ఈ ఫీలింగ్స్ ఏం లేవు, ఈ బాధలు ఏం లేవు కదా, ఇప్పుడు ఏంది గందరగోళం అయిపోతుంది, లోపల ఏదో అయిపోతుందని పాపం మదన పడతా ఉంటుంది. అంతకుముందు ఇప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడు మనకేం పోరాటం ఉంది? ఏది పడితే అది చేసాం, ఏమన్నా ఫీలింగ్ ఉందా? కానీ యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో ఇక ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఏదన్నా పొరపాటు జరిగితే ప్రశాంతత ఉంటల్లా, ఎవడు మనల్ని ఏం ఇబ్బంది పెట్టేది ఏం లేదు, మనమే గందరగోళం అయిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది నాకు? మనస్సాక్షి యేసు రక్తము చేత కడగబడి శుద్ధీకరణ పొందినందున అది తిరిగి పనిచేయటం మొదలుపెట్టింది. స్పర్శ ఉన్నోడికి నొప్పి మంట అర్థమైద్ది, స్పర్శ పోయినోడికి పొయ్యిలో చేయబెట్టినా కాలదు. అబ్బో నాకేందో పొయ్యిలో చేయబెట్టినా కాలట్లేదు అనేది గొప్పతనమా, రోగమా? పెద్దగా చెప్పండి. ఒకప్పుడు మనస్సాక్షి మొద్దుబారిపోయి సరైన జడ్జిమెంట్ ఇవ్వాల, పని చేయలే. అందుకే ఏమైనా మనకేం స్పర్శ అర్థం కాల. యేసయ్య ఏం చేశాడంటే మనస్సాక్షిని తన రక్తము చేత శుద్ధీకరించాడు. ఇప్పుడు అది తిరిగి పనిచేయటం మొదలుపెట్టింది. అంటే మొద్దుబారిపోయినటువంటి చర్మానికి మళ్ళా స్పర్శ అర్థం అవుతుంది. ఇప్పుడు పొయ్యిలో చేయబెట్టామనుకో సర్రుమని కాలుతుంది. కాలినప్పుడు హాయిగా ఉంటుందా? కాసేపు విలవిల్లాడిపోతారు. ఎవరన్నా నిన్ను బాధ పెడతారా? నో. పొయ్యిలో చేయబెట్టినందుకు నువ్వే గందరగోళం అవుతావు. అవునా? పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే, ఏమైంది? ఏం లేదు, ఏంటి అను. మనుషులతో వ్యవహరిస్తానే ఉంటావు, ఆ కాలిన మంట అర్థమవుతూ ఉంటుంది. అలాగే యేసయ్య చేసిన పని ఏం లేదు, సింపుల్. మృతస్థితిలో ఉన్న చర్మానికి తిరిగి జీవం ఇచ్చాడు ఆయన. నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు వచ్చి తిని, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని అన్నాడు యోహాను సువార్తలో. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే పెంచెను, మన శిక్షను తొలగించెను,
సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అది ఎప్పుడైతే చర్మం తిరిగి నార్మల్గా పనిచేయటం మొదలు పెట్టిద్దు, ఇంకా బాధ అర్థమైద్ది, నొప్పి అర్థమైద్ది, మంట అర్థమైద్ది, ఇక ప్రశాంతత ఉండదు. అది పని చేయలేదనుకో ఏమైనా మనకేం అర్థం కాదు, కాకపోతే ఒకేసారి చేయి లేచిపోయిద్ది. మనంతే కదా, ఏమైనా ఏం అర్థం కాకపోతే చూసి చూసి ఏం చేస్తారు, ఏడ గాయమైనా అర్థం కాదు, ఏమైపోయినా ఏం అర్థం కాదు, చివరికి సెప్టిక్ అయిపోయి మొత్తం కుళ్ళిపోయిద్ది. డాక్టర్ దగ్గరికి పోతే ఏడదాకా తీయాలంటే ఏడదాకా ఇది నీ మొద్దుబారిపోయిందో స్పర్శ పని చేయట్లేదు అంతవరకు తీసేయాలంటే. యేసయ్య చేసిన కార్యం చచ్చిన స్థితిలో ఉన్న మనస్సాక్షిని తిరిగి బ్రతికించాడు ఆయన. అందుకే మారు మనసు పొందకముందు పెద్ద పెద్దవి చేసి కూడా ఇంత ఫీలింగ్ లేదు, కానీ ఇప్పుడు ఏ చిన్నది జరిగిందో కూడా గందరగోళం అవుతున్న కారణం అదే. నోరు జారి ఒక తిట్టు తిట్టినా సరే మనసాక్షి కొడతా ఉంటుంది. నువ్వు బల్లలో చేస్తున్న సిగ్గుందా నీకు? ఎవరన్నా కనపడితే భక్తి మాటలు చెబుతున్నావు, ఉందా అసలు నీకు? ఏంటిది? ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎట్ట ప్రవర్తిస్తున్నావు? ఎవరో చెప్పరో, లోపల నీ మనసే కొడతా ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అయ్యా నన్ను క్షమించు, ఎడబడ్డానయ్యా అని మళ్ళీ దేవునితో సమాధాన పడ్డదాకా దీనికి ప్రశాంతత ఉండదు. ఈ పోరాటం ఈ ఒక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయి ఫైటింగ్లు. వాటిల్లో ఒకదాని గురించి మీకు క్లియర్గా చెప్పేసి ముగిస్తా సింపుల్గా ఈరోజు. ఈయన యుద్ధాన్ని గురించి మాట్లాడాడు, తర్వాత యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలను గురించి కూడా మాట్లాడాడు. పౌలు గారు ఎప్పుడు కత్తులు కటార్లు పట్టుకొని తిరిగినట్టు నాకేం కనపడలా, కానీ మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అవి ఎంతటివి అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవై ఉన్నవి అన్నాడు. ఇంతకెవరితో యుద్ధం చేస్తున్నాడు? ఆయనే చెప్పాడు ఎఫెసీ 6:12లో, దురాత్మల సమూహములతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో అన్నాడు. ప్రధానులు అధికారులు అంటే ప్రధానమంత్రి లేకపోతే ప్రభుత్వాధికారులు వీళ్ళ? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుల అంటే ఎవరు? లోకాధికారుల? ప్రజెంట్ చేస్తున్న గవర్నమెంట్ల? కాదు. పడద్రోయబడిన దేవదూతలలో వర్గాలు ఉన్నారు. వాళ్ళలో ప్రధాన దూతలు ఉన్నారు. ప్రధాన దూతయగు మిఖాయేలు అనుంది లేఖనంలో. ప్రధాన దూతయగు మిఖాయేలు. యూదాపత్రికలో జస్ట్ మీరు ఒకటే అధ్యాయం ఉన్న పత్రిక అది. ఒకసారి ప్రకటన గ్రంథానికి ముందు ఉండేటువంటి పుస్తకం యూదాపత్రిక 9వ వచనం చదువు. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు, అదిగో అక్కడేమన్నాడు? ఎఫెసీ పత్రిక 6:12లో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాథులతోనూ. కంటికి కనబడుతున్నటువంటి ఈ మనుషులు కాదు, వీళ్ళ మీద ఏలుబడి చేస్తున్న శక్తులు కొన్ని ఉన్నాయి. పడద్రోయబడిన దూతల సమూహాలు. వాటి చేత ప్రస్తుతం భూమి మీద మనుషులు రేపబడుతున్నారు, ప్రభావితం చేయబడుతున్నారు. అవి కనపడవు మనుషులకి, కానీ భూమండలాన్ని ఏళ్తున్నాయి అవి. సాక్షాత్తు యేసు ప్రభువే సాతాను గురించి ఏమన్నాడండి? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక నేను విస్తరించి మాట్లాడను అన్నాడు. సాతానుని గురించి సాక్షాత్తు యేసయ్య ఏం సాక్ష్యం ఇచ్చాడు? వాడు లోకాధికారి అని సాక్ష్యం ఇచ్చాడు. అలాగే లూకాసు వార్త 4 మీరు చూసినా, మత్తయి సువార్త 4 చూసినా, లూకాసు వార్తలు అయితే క్లియర్గా ఉంటుంది.
అపవాది ఈ లోక రాజ్యములను వాటి మహిమలను ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఒక్కసారి నా కాలు మొక్కు, వీటన్నిటినీ నీకు ఇస్తానన్నాడు. అక్కడ అంటాడు, ఈ లోక రాజ్యములు వాటి మహిమ నాకు అప్పగింపబడినవి అంటాడు. యేసుప్రభు మౌనంగా ఉంటాడు. వాడు ఆ మాట అన్నప్పుడు సమస్తము నావిరా అనలేదు. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఇవన్నీ నాకు అప్పగింపబడినాయి అంటే ఎవరు అప్పగించారు? మనకందరికీ తెలుసు, ఆదాము అప్పగించాడు. ఆదాముకి అధికారం ఎవరు అప్పగించారు? భూమండలం మీద దేవుడు అప్పగించాడు. దేవుని చేత ఆదాము అధికారం పొందాడు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపి అపవాది మాటకు విధేయత చూపినందున ఈ అధికారం అపవాది అయింది. ఆ తర్వాత నుంచి అపవాదే భూమిని ఏలటం మొదలుపెట్టాడు. అర్థమైందా? అందుకు అంత డేరుగా అన్నాడు అన్నమాట. ఏబు గ్రంథం 1:6 మీరు చూడగలిగితే, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అపవాదిని గూర్చి ప్రభు అడిగినప్పుడు, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తున్నాను అన్నాడు. అంటే వాడి అడ్రస్ భూమి అని చెప్పాడు. ఇంకా చాలామంది దూతలు గ్యాదర్ అయ్యారు అక్కడ. వారు ఆయా మహిమలోకాల్లో నుంచి గ్యాదర్ అయ్యారు. అపవాది మాత్రం భూమండలం మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. సో ఇదంతా కూడా మనకేమర్థం అవుతుందంటే, ప్రస్తుతం భూమండలాన్ని ఏలుతున్నవాడు ప్రధానులు వాడు ఏర్పరచుకున్నవారు, అధికారులు వాడి ద్వారా అధికారం పొందిన వాళ్ళు. ఆదాము దగ్గర నుంచి అధికారం వీడి కొట్టేశాడు కదా, వీడిప్పుడు కింగ్ అన్నమాట. వీడి కింద కొంతమందిని సామంతులను పెట్టుకున్నాడు, వాళ్ళ కింద కొంతమందిని అధికారులను పెట్టుకున్నాడు, కొంతమందిని సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఎక్కడో తెలుసా? పైనుండి ఎంటర్ కాకుండా భూమండలం పైన ఆకాశ మండలంలో కొంతమంది దురాత్మల సమూహాలను ఎక్కడ పెట్టాడు. భూగర్భంలో పాతాళంలో కూడా కొంతమందిని టీమును పెట్టాడు వాడు. అంటే పైన కింద, ఈ క్రింద నుండి రాకూడదు, పై నుండి రాకూడదు. అంటే బార్డర్లో సైనికుల్ని కాపలా పెడతారు చూడండి, అట్ట పెట్టాడు వాడు. రావాలి అంటే, దేవుడు రావాలి అంటే వీడి పర్మిషన్ కావాలి. ఇప్పుడు అమెరికాకి ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోదాం మనం, రైలు వేసుకొని పోదామా? ఏంద్ర రైలు వేసుకొని పోయేదంటారా? అమెరికాకి సొంతంగా ఫ్లైట్ వేసుకొని వెళ్ళగలమా? వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలిగా. కాబట్టి ఈ భూమండలం మీద అధికారి వాడైనందున పైనుండి ఎవరు రావాలన్నా వీడికి అడ్డగించే అవకాశం, అధికారం ఉంది. గనుకనే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో గాబ్రియేలు దూత దానియేలుకు దర్శన భావాన్ని వివరించడానికి వచ్చేటప్పుడు, పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను అని రాయబడి ఉంది. ఎలా అడ్డగించాడు? గాబ్రియేలుని దేవుడు పంపితే, దేవుడు పంపిన ఒక దూతని పారసీకుల అధిపతి అపవాది అడ్డగించటమా? ఎంత ధైర్యం! ఏమిటా దమ్ము? గాబ్రియేలు దూత సాక్షాత్తు దేవుని చేత పంపబడ్డాడు. బహుప్రియుడు దానియేలుకు దర్శన భావం వివరించడానికి గాబ్రియేలు పంపబడితే, ఆ గాబ్రియేల్ని 21 రోజు ఆపేశాడు. రావడానికి వీల్లేదు, ఇదంతా నా జోన్, ఎట్లొస్తావు నువ్వు? దానియేలు మోకాళ్ళ మీద ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, తిండి తిప్పలు వదిలేశాడు, స్నానపానాదులు వదిలేశాడు, దేవుని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడేమో బదులు ఇవ్వట్లేదు. బదులు ఎప్పుడో వచ్చింది, కానీ అడ్డగించబడింది. ఎందుకు ఆపాడు తెలుసా? అసలు వాస్తవంగా గాబ్రియేలు దగ్గర, దానియేలు దగ్గరకు వచ్చి దానియేలుని ఆపాలవాడు, కానీ దానియేలుని ఆపే దమ్ము వాడికి లేదు. అది ఇక్కడ ఆనందకరమైన విషయం. ప్రైజ్ ద లార్డ్. దానియేలుని ఆపే దమ్ము వాడికి లేదు. ఎందుకంటే దానియేలు పట్టుదల ఏందో వాడికి తెలుసు. నా ట్రిక్కులు దానియేలు దగ్గర పనికిరావని అర్థమైంది వాడికి. అందుకే గాబ్రియేలు అనుకో, అక్కడ పరిచయం, పాత పరిచయం. కాబట్టి ఆ పరిచయాన్ని బట్టి మిఖాయేలైనా గాబ్రియేలైనా దేవదూతలందరూ కూడా వాడిని గౌరవిస్తారు, అపవాదిని. అందుకే వాడెళ్ళి ఇక్కడ దానియేలుని ఆపటం కంటే గాబ్రియేలుని ఆపటమే ఉత్తమని పోయి గాబ్రియేలుకి అడ్డం తిరిగాడు. నువ్వు రావటానికి వీల్లేదు, వచ్చి దానియేలుకు నువ్వు ఆ దర్శన భావం చెప్పడానికి వీల్లేదని ఆపాడు. ఏమర్థమవుతుంది మీకు? అంటే బార్డర్లో ఉన్నాడు వాడు, అక్కడ నుంచి దేవదూతలు రాకుండా అడ్డగించాడు. ఎన్ని రోజులు?
21 దినములు అడ్డగించాడు. ఇక్కడ ఛాలెంజ్ ఏమిటో తెలుసా? వాడి ఆశ ఏమిటో తెలుసా? దానియేలు ఎంతకీ ప్రార్థనకు జవాబు రానందున లేచి వెళ్ళిపోతాడేమో అని వాడి ఆశ. అసలు ఎందుకు వాడు పని కట్టుకొని గాబ్రియేల్ని అడ్డగించాడు చెప్పనా? గాబ్రియేల్ వచ్చి చెప్పబోతుంది దానియేలుకి ఏంటో తెలుసా? వాడి అంతాన్ని గురించి చెప్పబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు సంభవాలని దానియేలుకి ఓపెన్ చేయబోతున్నాడు గాబ్రియేలు. అది దానియేలుకు తెలియటం అపవాదికి ఇష్టం లేదు, అందుకు అడ్డగించాడు అన్నమాట. అవతల మనిషి పిలుస్తున్నాడు, అక్కడ మనిషి విజ్ఞాపన చేస్తున్నాడు. అతను పిలవకపోతే నేను వచ్చేవాడిని కాదు. అది అతను మోకాళ్ళుని తిండి తిప్పలు మాని మొర్ర పెడుతున్నాడు గనక దేవుడు అది చూసి నాకు సెలవిచ్చాడు, వెళ్ళి దర్శన భావం వివరించమని. ఇప్పుడు వాళ్ళు పిలవకపోతే మేము రాకూడదు. ఈ లోకాధికారివి నువ్వే, నీదే అధికారం. కానీ మరి నీ మనుషులు నన్ను పిలుస్తున్నారుగా. వాళ్ళకై వాళ్ళు నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళా దేవుని ప్రభుత్వాన్ని స్వాగతిస్తే తప్పనిసరిగా మేము కదులుతాం. వాళ్ళు స్పందించినంత వరకు మేము స్పందించాది కాదు. వాళ్ళు ఒకవేళ స్పందిస్తే తప్పనిసరిగా మేము కూడా స్పందిస్తాం. కాబట్టి నీకు దమ్ముంటే పోయి ఆయన ఆపుకో. అర్థమైందా? కాలేదా? నీకు దమ్ముంటే పోయి అతను ఆపుకోపో. నన్ను ఆపుతామే? అతడు పిలిచినంత వరకు నేను వెళ్తానే ఉంటా. మేమేమన్నా బలవంతంగా వస్తున్నావా? అది నీ లోకంలో ఉన్నవాడే దేవుణ్ణి అడుగుతున్నాడు చూడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏమన్నాగా నువ్వు రావటానికి లేని బలం ప్రదర్శించాడు. అప్పుడు ప్రధాన దూతయ్యకు మిఖాయేలు వచ్చాడు. అక్కడికి వచ్చి వాంతో ఇతను తలపడ్డాడు, ఫైటింగ్ దిగాడు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటుంటే అప్పుడు గాబ్రియేల్ వచ్చాడు భూమి మీదకి. వచ్చి దానియేలుకు చెప్తున్నాడు, నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని నీ మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే నీ దగ్గరకు వెళ్ళి దాని భావం వివరించమని నాకు సెలవైంది. అయితే పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 21 దినములు అడ్డగించాడు, అందువల్ల డిలే అయింది, లేట్ అయింది నాయన. ఇప్పుడు వస్తున్నా, ఇదిగో వచ్చా, నీకు నువ్వు బహుప్రియుడు. ఎందుకంత ముచ్చటేసింది దానియేలు విషయంలో అంటే మొండోడు, లేవడో. 21 రోజు కాదు, సమాధానం రాకపోతే 41 రోజు సరే లేవడు. దేవునికి మహిమ. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతటిని బట్టి ఏమర్థమైంది? వాడు చూసావా ఎంత ఎంత పకడ్బందీగా సెక్యూరిటీ పెట్టుకున్నాడో. ఎటు పక్క నుంచి కూడా దూతలు కానీ దేవుడు కానీ స్పందించకుండా. ఇప్పుడు దూతలు కదలాలన్నా దేవుడు కదలాలన్నా భూమి మీద భక్తుల విజ్ఞాపన ఒక్కటే ఆధారం. మళ్ళీ చెబుతా, దూతలు కదలాలన్నా దేవుడు కదలాలన్నా, దేవుడు కదిలి దూతల్ని పంపాలన్నా, ఆయన రావాలన్నా భూమి మీద భక్తుల ప్రార్థన ఒక్కటే ఆధారం. అందుకే మొత్తుకొని 1కి 100 సార్లు చెప్పాడు. క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ 100ల కొద్ది లేఖనాలు అవే రాయించాడు. అడగండి, ప్రార్థించండి, మొర్రబెట్టండి, అడగండి, అడగండి, ప్రార్థించండి, ప్రార్థించండి. అన్నిసార్లు ఎందుకు రాయించాడు తెలుసా? నీ అంతటా నువ్వు నా వైపు తిరిగి నన్ను పిలవకపోతే నేనెంత బలవంతుడైనా సరే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ను బట్టి నువ్వు స్పందిస్తేనే, నువ్వు అయ్యా అని పిలిస్తేనే నేను రాగలను, లేకపోతే కష్టమైద్ది. మరి కొన్ని మనం అడగకుండానే జవాబులు వస్తున్నాయి కదన్నా. మరి వాటి సంగతి ఏంటంటే నువ్వు అడగల, నీ పక్షంగా మరొకరు అడిగారు. మొత్తానికి నీ వల్ల కానీ లేదా నీ పక్షంగా మరొకరు కానీ విజ్ఞాపన అనేది లేకుండా మాత్రం దేవుడు తన కార్యాలు నెరపాతి కాదు భూమి మీద. ఇక ఈ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మనకి ఇంకొక బలవంతుడు తోడయ్యాడు. యేసుక్రీస్తు అను ఉత్తరవాది, తండ్రి అయిన దేవుని ఎదుట మనకున్నాడు. ఇప్పుడైతే మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇంకా అపవాది అడ్డగించే అవకాశం లేదు. ఎందుకు? మన పక్షమున విజ్ఞాపన చేసేవాడు నిరంతరం ఆయన ఎదుట ఉన్నాడు. అక్కడేమో యేసయ్య ఉన్నాడు,
భూమి మీదేమో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ మనుషులు ఎవరైతే ఆయన ప్రేరణకు లొంగుతారో, ఎవరైతే ప్రార్థనకు మోకాళ్ళు ఉనుతారో వాళ్ళ కోసం చూస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అండి ఎవరు సువార్త చెప్పాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళ కోసం చూస్తాడు. ఎవరైనా అలా చెప్పాలని ఆశ కలిగి అడుగులు ముందుకేస్తే వాళ్ళలోనికి ఎంటర్ అవుతాడు. ప్రవేశించి వాళ్ళని వాడుకొని ఎదుటి వాళ్ళకు సువార్త అందేటట్టు చేస్తాడు. ఎవరైతే ప్రార్థన చేయమని ఆయన ఇచ్చేటువంటి సిగ్నల్స్ని గైకొని ప్రార్థన చేయడానికి రేపబడతారో వాళ్ళు వెళ్ళి మోకాళ్ళు దాకా కనిపెట్టుకుంటాడు. వాళ్ళు వెళ్ళి మోకాళ్ళు ఓనగానే ఎంటర్ అవుతాడు. ఇదే మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 26 నుంచి మనం చదివితే ఉంటుంది. అటువలనే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. మనకు సహాయం చేస్తున్నాడు. ఏలయనగా యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయవల్లో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎప్పుడైతే మోకాళ్ళలోని దేవా నేను కూర్చుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి ఎంటర్ అవుతాడు. ఇక నువ్వేం ప్రార్థన చేయాలో, తండ్రిని ఏమేమి అడగాలో ఆయన చేపిస్తాడు. దేవునికి మహిమ. అందుకే పెద్దోళ్ళు చెప్తారు, ప్రార్థన ఏమి నాకు నడిపింపు రావట్లా అందుకని నేను చేయను అనవాకు. ఏ నడిపింపు రాకపోయినా సరే వెళ్ళి మోకాళ్ళలోని మౌనంగా కనిపెట్టు అంట. ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పాడు ఈ మాట. నీ ప్రార్థన చేసే నడిపింపు లేకపోతే నువ్వు మోకాళ్ళలోని కనిపెట్టు, మౌనంగా కనిపెట్టు. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళలోని దేవునికి అందుబాటులోకి వెళ్తావో ఇక పరిశుద్ధాత్మ ఆయన పని ఆయన జరిగిస్తాడు. అర్థమైందా? నాకు అసలు చేయబుద్ధి కావట్లేదు. ఓకే, మోకాళ్ళుని ఆ మొక్కే చెప్పు. అయితే మోకాళ్ళుని చెప్పు. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు నాకు చెప్పొద్దు. మోకాళ్ళు వేసి ఏసఐకి చెప్పు, నాకేందో ప్రార్థన చేయబుద్ధి కావట్లా, ఏసయ్యో నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లా నేను చేయను అని మోకాళ్ళు వేసి చెప్పు. ఇక మోకాళ్ళు వేసినాక ఆ మొక్క ఎందుకు వచ్చింది? మోకాళ్ళు వేసి ప్రభువా అనగానే ఆయన ఎంటర్ అవుతాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం.